హలో ఆల్ ఈరోజు టాపిక్ థైరాయిడ్. మనం చాలా మంది దగ్గర వినే ఉంటాము. నాకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చిందంట, డాక్టర్ గారు చెప్పారు. లేకపోతే వాళ్ళకి థైరాయిడ్ వచ్చిందంట. సో, ఇలా చాలా వింటుంటాం కదా! ఇలా థైరాయిడ్ అంటే ఏంటి? ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీని ప్రివెన్షన్ ఏంటి? ఇవన్నీ మనం చూద్దాం. యాక్చువల్లీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెడికల్ స్టూడెంట్స్ కోసం మెడికల్ రిలేటెడ్ నిమోనిక్స్ పెడుతుంటాను. వాళ్ళకి ఎలా మొత్తం డీటెయిల్డ్‌గా చెప్తానో సో, మీకు కూడా ఈరోజు అలాగే చెప్తాను. విని ప్రాక్టికల్ లైఫ్‌లో అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ లక్షణాలు ఉన్నట్టయితే మేబీ థైరాయిడ్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు ఇలాగా. సో, చాలామంది థైరాయిడ్ అంటే అదొక జబ్బు పేరు అనుకుంటారు. కాదండి. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి పేరు. మన శరీరంలో ప్రతి ఒక్కరిలోని థైరాయిడ్ అనేది ఉంటుంది. ఇక్కడ గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. అదేం చేస్తుందంటే కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది. లైక్ T3, T4 థైరాక్సిన్ అనేసి అంటారు దాన్ని. ఇదేం ఎలా రెగ్యులేట్ అవుతుంది అంటే ఫస్ట్ మన మెదడులో హైపోథలామస్ అనేసి ఒకటి ఉంటుంది. ఇది బిగ్ బాస్ అన్నమాట. అంటే మొత్తం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పిట్యూటరీ గ్రంథి అనేసి ఉంటుంది. దీన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల TSH అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఈ TSH అనే హార్మోను థైరాయిడ్ మీద పనిచేసి అప్పుడు మనకి థైరాక్సిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో, ఇలా 3 పార్ట్స్‌గా హైపోథలామస్ నుంచి పిట్యూటరీ, అక్కడి నుంచి థైరాయిడ్. సో, థైరాక్సిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు థైరాక్సిన్ ఎక్కువైపోయినప్పుడు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఎళ్లి మళ్ళీ పిట్యూటరీ మీద పనిచేసి TSH తగ్గిపోతుంది. ఇలా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌లో పనిచేస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడొస్తది అంటే ఇప్పుడు అంతా బానే ఉంది కదా! ఆహ్, అంతా సిస్టమాటిక్‌గా జరుగుతుంది కదా! అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ పిట్యూటరీ మీద గాని, థైరాయిడ్ గాని ప్రాబ్లమ్ అవుతాయి. ఇఫ్ పిట్యూటరీ అడినోమా అంటే పిట్యూటరీ పెరగడం కావచ్చు, నెక్రోసిస్ అది చచ్చిపోవడం అనొచ్చు. అలా కావచ్చు. లేదంటే థైరాయిడైటిస్ థైరాయిడ్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడము. ఇలా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ థైరాక్సిన్‌లో మనకి లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. నార్మల్‌గా కాకుండా ఎయిదర్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి. లేదంటే తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. దీనివల్ల నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ పడి TSH ఎక్కువ అయిపోతుంది. లేదంటే తక్కువ అయిపోతుంది. ఇలా ఎప్పుడైతే ఎక్కువ తక్కువ అవుతాయో అసమతుల్యత ఏర్పడుతుందన్నమాట. అంటే ఎలా రెగ్యులర్‌గా రావాలో అక్కడ ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లమ్ లేదు థైరాయిడ్. అలా కాకుండా ఈ థైరాక్సిన్, ఈ TSH లెవెల్స్ ఎయిదర్ ఎక్కువైపోతాయి, ఎయిదర్ తక్కువైపోతాయి. ఎక్కువైపోతే హైపర్ థైరాయిడిజం అని, తక్కువైపోతే హైపోథైరాయిడిజం అనేసి అంటారు. ఇలా 2 టైప్స్ ఉంటాయి. దీనికి మళ్ళీ డిఫరెంట్ కారణాలు కూడా ఉంటాయి. ఇది ఎందుకు ఎక్కువ అవ్వడానికి చాలా కారణాలు, తక్కువ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ మనకి ఇవి వచ్చినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎక్కువైనప్పుడు హైపర్ థైరాయిడిజంలో లక్షణాలు ఏంటి? హైపోథైరాయిడిజంలో లక్షణాలు ఏంటి? ఇవన్నీ నేను చెప్తాను ఇప్పుడు. థైరాయిడ్ గ్రంథిలోనే ప్రాబ్లం ఉండి థైరాక్సిన్ లెవెల్స్ పెరగడం, తగ్గడం జరిగితే అది ప్రైమరీ అవుతది. అలా కాకుండా ఇప్పుడు పిట్యూటరీలో ప్రాబ్లం ఉండి పెరగడం, తగ్గడం జరిగితే దీన్ని సెకండరీ అనేసి అంటాము. ఇప్పుడు ప్రైమరీలో గ్రేవ్స్ డిసీజ్ అనేసి ఉంటుంది. ఈ గ్రేవ్స్‌లో మనం చూసినట్టయితే సో, ప్రైమరీ హైపర్ థైరాయిడిజం గ్రేవ్స్ డిసీజ్ చూసినట్టయితే ఈ T4 లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి ఇందులో. హైపర్ థైరాయిడిజం కదా! థైరాక్సిన్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు పెరిగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది మన బాడీలో నార్మల్‌గా జరిగే జీవక్రియలు కొన్ని ఉంటాయి. లైక్ ప్రోటీన్ ప్రొడక్షను, ఏటీపీ ప్రొడక్షన్ ఇవంతా. వీటిని పెంచేస్తది. అప్పుడు మన బాడీలో ఎనర్జీ డిమాండ్ ఎక్కువైపోతుంది. కాబట్టి మనకు ఎనర్జీ కావాలంటే మరి ఫుడ్ కావాలి కదా! సో, అపెటైట్ ఎక్కువైపోతుంది. అపెటైట్ అంటే ఆకలి. ఆకలి ఎక్కువైపోతుంది. అండ్ మోటిలిటీ కూడా ఎక్కువైపోతుంది. దీనివల్ల డయేరియా వస్తుంది. అంటే మోషన్స్ అవుతాయన్నమాట. మన బాడీలో మనం తిన్న తర్వాత గ్లూకోజ్ అనేది అవసరానికి తగ్గట్టు యూజ్ చేసుకొని మిగిలింది మొత్తం లివర్‌లో గ్లైకోజన్‌గా స్టోర్ అయ్యి ఉంటుంది. రేపు ఎప్పుడైనా మనము స్టార్వేషన్ అంటే మనం తినకుండా ఫాస్టింగ్స్ అలా ఉంటాం కదా! అప్పుడు ఈ ఎనర్జీ స్టోర్ అయిన గ్లైకోజన్ బ్రేక్ అయ్యి యూజ్ అవుతూ ఉంటుంది మన బాడీకి. తినకపోయినా కూడా ఆ పూట. సో, అలాగ స్టోర్ అయిన దాన్ని ఇవి జీవక్రియలు ఎక్కువ చేసేస్తది కదా! ఇది స్టోర్ అయిన దాన్ని కూడా బ్రేక్ చేసేస్తది. దీనివల్ల బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. మనము చెక్ చేసినప్పుడు గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చివరికి మజిల్ వేస్టింగ్ అంటారనమాట. అంటే మొత్తం మజిల్స్ కూడా ఏం లేకుండా మొత్తం సన్నగా అయిపోతారు వాళ్ళు. బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ బోన్స్
చిన్నగా పెలుసుగా అయిపోతాయి. దీనివల్ల వాళ్ళు వెయిట్ చాలా తగ్గిపోతారు. మొత్తం జీవక్రియలన్నీ ఎక్కువ అయిపోతుంటాయి కదా! ఇలాంటివి జరిగేటప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో హీట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇట్లా ఏటీపీ ప్రొడక్షన్ ఇవన్నీ జరగాలంటే. సో, వాళ్ళకు హీట్ ప్రొడక్షను బాడీలోనే ఎక్కువ జరుగుతుంటుంది. ఇంక బయట నుంచి అయితే హీట్ వాళ్ళు తట్టుకోలేరు. దీన్ని హీట్ ఇంటాలరెన్స్ అంటారనమాట. అంటే ఏంటంటే వేడి తట్టుకోలేరు వాళ్ళు. హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు. ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ మీద కూడా ఎక్కువగా పనిచేస్తుంది. ఇన్సోమ్నియా అంటారనమాట. అంటే నిద్ర పట్టకపోవడం. ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ థైరాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నోళ్ళలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. అదే ఇప్పుడు హైపోథైరాయిడిజం చూసినట్టయితే ఇందులో ఏంటి థైరాక్సిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి కదా! ఇప్పుడేమవుతది దీనికి కారణాలు చాలా ఉంటాయి. థైరాయిడైటిస్ అంటే థైరాయిడ్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇంతకుముందు కాలంలో అయితే అయోడిన్ డెఫిషియన్సీ. అయోడిన్ అనేది T4 ఫార్మ్ అవ్వడంలో మనకి ఒక మూలకం అనమాట. ఉపయోగపడుతుంది. ఇది టీజీతో కలిసి మనకి T4 ఇలా ఏర్పడుతూ ఉంటాయి. అయోడిన్ లెవెల్స్ తక్కువైనాయనుకోండి అప్పుడు హైపోథైరాయిడిజం వచ్చేది. అందుకని ఇప్పుడు టాటా, ఉప్పు వీటన్నిటిలో కూడా మొత్తం అయోడిన్ కలుపుతారు. కలపడం వల్ల మనకి హైపోథైరాయిడిజం అనేది రాకుండా ఉంటుంది. చాలామంది సాల్ట్ మూత ఓపెన్ చేసేసి అలా గాలికి పెట్టేస్తుంటారు. దానివల్ల అయోడిన్ లెవెల్స్ తగ్గిపోతాయని ప్రూవ్ అయింది. కాబట్టి ఏదైనా క్లోజ్డ్ బాక్స్‌లో ఉంచుకోవాలి సాల్ట్. అలాంటివి ఉంచుకున్నప్పుడు ఇంకా మనకి ఎలాగో ఫుడ్ నుంచి అయోడిన్ వస్తూ ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజంలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. లైక్ హషిమోటో, రీడిల్స్ ఇట్లా ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ థైరాక్సిన్ లెవెల్స్ తక్కువైపోవడం వల్ల మన బాడీలో నార్మల్‌గా జరిగే జీవక్రియలు కూడా సక్రమంగా జరగవు. ఇంకా తక్కువైపోతాయి. దీనివల్ల ఎనర్జీ డిమాండ్ తక్కువైపోతుంది. దీనివల్ల అపెటైట్ అంటే ఆకలి తక్కువైపోతుంది. జీఏ మోటిలిటీ తక్కువైపోతుంది. ఇప్పుడేమవుతుంది కాన్‌స్టిపేషన్ వస్తుంది. మలబద్ధకం. అక్కడ మనకు విరోచనాలు అయ్యాయి కదా! హైపర్ థైరాయిడిజంలో. ఇక్కడ కాన్‌స్టిపేషన్ వస్తదనమాట. ఇంకా ఆల్రెడీ ఆహ్, సరైన జీవక్రియలే జరగట్లేదు కదా! సో, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది ఇంకా తగ్గిపోతుంది. అక్కడ పెరిగింది. ఇక్కడ గ్లూకోజ్ నిల్వలేం వాడాల్సిన అవసరం లేదు. సో, గ్లూకోజ్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. వెయిట్ గెయిన్ అవుతారు. దీంట్లో ఆకలి పెరిగిపోయింది కదా! సో, వెయిట్ గెయిన్ అవుతారు. ఇక్కడ ఏంటంటే హైపర్‌సోమ్నియా ఇందాక ఇన్సోమ్నియా గదా! అంటే సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఇక్కడ ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. ఇది హైపోథైరాయిడిజం గురించి. అండ్ అమ్మాయిల్లో అయితే రెండిట్లోనూ ఆలిగోమెనోరియా అనేదొస్తది. అంటే పీరియడ్స్ తక్కువగా వస్తుంటాయన్నమాట. అంటే ప్రతి నెల కాకుండా ఒక 1 ½ మంత్‌కి, 2 మంత్స్‌కి అలా లేట్ అవుతూ ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు చలిని తట్టుకోలేరు. సో, ఇప్పుడు ఇది హైపర్ అండ్ హైపో డిఫరెన్స్ అనమాట. ఏంటంటే ఆకలి ఎక్కువగా ఉండటము, ఆహ్, విరోచనాలు ఎక్కువగా ఉండటము, తిన్నా కూడా వెయిట్ లాస్ అయిపోతూ ఉండడము, వేడిని తట్టుకోలేకపోవడము, ఇలాంటి లక్షణాలుంటే హైపర్ థైరాయిడిజము. అలా కాకుండా బాగా ఆకలేమో తక్కువగా ఉంటుంది. అండ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ వెయిట్ చూస్తే ఏమో పెరిగిపోతూ ఉంటారు. చలిని తట్టుకోలేరు. ఇలాంటి లక్షణాలున్నప్పుడు దీన్ని హైపోథైరాయిడిజం అనేసంటారు. సో, ఇలాంటి లక్షణాలేమన్నా ఉన్నప్పుడు ఒక టీఎఫ్‌టీ అంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తారనమాట. ఇందులో టీఎస్‌హెచ్ అనే దాన్ని గమనిస్తే మనకర్థమవుతుంది. ఇది హైపోవా, హైపరా ఇట్లాగా. అంటే దీని తర్వాత ఇది ప్రైమరీయా, సెకండరీయా ఇవంతా చూసుకొని దానికి బట్టి ట్రీట్మెంట్ డాక్టర్ ఇస్తారనమాట. ఇఫ్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం అయోడిన్ థైరాక్సిన్ తీసుకుంటూ ఉంటారు ఇంకా లైఫ్ లాంగ్. సో, మీకిప్పుడు ఒక క్లారిటీ వచ్చుంటుంది కదా! థైరాయిడ్ సమస్య ఏంటి? థైరాయిడ్ అనేది సమస్య కాదు. ఇది థైరాయిడ్ లెవెల్స్ నార్మల్‌గా వచ్చేదానికంటే పెరిగినా, తగ్గినా ప్రాబ్లమ్ అవుతాయి. హైపర్, హైపో డిఫరెన్షియేషన్ ఏంటి? దేనివల్ల ఇలా వస్తాయి? ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా! సో, థాంక్స్ ఫర్ వాచింగ్.